హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన లబ్ధిదారులను 3 కేటగిరీల కింద సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే L1 కింద కొందరిని, L2 కింద కొందరిని, L3 కింద కొందరిని ఈ విధంగానైతే సెలెక్ట్ అయితే చేశారనమాట. L1 అంటే ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారు L1గా, అలాగే ఇళ్ల స్థలం లేని వారికి L2గా, ఎవరైతే కిరాయి ఇళ్లలో ఉంటున్నారో, రేకుల షెడ్లో ఉంటుర్రో వాళ్ళు L3 కిందనైతే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. అయితే మీ అప్లికేషన్ అనేది L1 కింద, L2 కింద, L3 కింద ఏ కేటగిరీ కింద మీరు ఎంపిక అయ్యారు అనేది ఏ విధంగా చూసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి, ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ చేయండి. ఇందిరమ్మ ఇల్లు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు అప్డేట్ అయితే చేశారనమాట ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్కి సంబంధించి. అప్డేట్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. మీకు ఇక్కడ మోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది, రైట్ సైడ్ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అప్లికేషన్ ఐడి, రేషన్ కార్డ్ నెంబర్, ఈ 4 ఏది ఇచ్చినా కానీ మీరు అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. నేను మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఓకే, మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేస్తే ఇక్కడ గో మీద మనం క్లిక్ చేసినట్లయితే మన అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే, చేసిన తర్వాత గో మీద క్లిక్ చేయండి. గో మీద మీరు క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ అప్డేట్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ మీకు మీ పూర్తి డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మీకు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లీస్ట్ టైప్ అని చూపిస్తుంది. లీస్ట్ 2 కింద సెలెక్ట్ కావడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను సెర్చ్ చేసిన దరఖాస్తుదారు సెలెక్ట్ 2 కింద సెలెక్ట్ అయ్యాడు అనమాట. ఇక్కడ లీస్ట్ టైప్ అంటే లీస్ట్ 2 కింద సెలెక్ట్ అయ్యారనమాట. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. లీస్ట్ 1, లీస్ట్ 2, లీస్ట్ 3 దేని కింద సెలెక్ట్ అయ్యింది అనేది. ఓకే, ఇక్కడ మీకు రిమార్క్స్ కూడా చూపిస్తుంది. ఇంకా మీకు సెలెక్ట్ కాకపోతే ఇక్కడ క్లిక్ హియర్ అని అనిపిస్తుంది డౌన్లో. క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే అంటే మీకు ఎందుకు సెలెక్ట్ కాలేరో రీజన్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఈ అప్డేట్ అయితే చేశారనమాట ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్లో. అంటే మీరు కేటగిరీ 1 కిందన, కేటగిరీ 2 కిందన, కేటగిరీ 3 కిందన సెలెక్ట్ అయ్యారనేది ఇక్కడ అప్డేట్ అయితే చేశారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.